ఏమ్మా ఈరోజు పూలు ఎక్కువగా ఉంది, అరగంట లేట్ అయినా పోసేసే వెళ్ళండి ఇంటికి. ఏమో వినపడలేదు బాబు. అవునా, నీ కూతుర్ని లేపుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా గౌరమ్మ. పరగ ఇరిపోతుంది. మౌ ఇదే తిండి పడింది మనకి. ఏమో సరిగా వినపడలేదు బాబు. మౌ నువ్వు ఇక్కడికి రామ్మా, నేను ఆడికి వెళ్తా. ఎందుకు వినపడుతుందో చూద్దాము. ఇప్పుడు చెప్పు గౌరమ్మ. చేతీరా నా బట్ట. గౌరమ్మ నిజంగా ఏమీ వినపడలేదు. ఏమే నీకేమన్నా వినపడిందా? ఏమ్మా నెల నుంచి దొంగతాండారు, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మా? డబ్బులంతా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడే కాదు బాబు, సంవత్సరం పడుతుంది తొయ్యేది. అదేమ్మా అట్లా ఎందుకు? అంతే బాబు, కూలి పని కదా. సరేలే, కాంట్రాక్ట్ కింద పని పూర్తి చేసేయండి, ఇచ్చేస్తాను. సరే బాబు. నీట్గా చేయి. ఏమ్మా మదనపల్లికి వెళ్ళొస్తాను, టైం వేస్ట్ చేయకుండా నీట్గా కోయండి పూలు, సరేనా? నువ్వు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా చేయండి బాబు. నువ్వు వచ్చి చూడు బాబు, నీకే తెలుస్తుంది. సరేలే. ఆ పిల్లోడు వస్తాడేమక్క, భయంగా ఉంది. ఏడారాలే కూసోక. ఒక్క పేడు ఉంటే కొంచెం ఇక్క. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటా? మా ఇంట్లో పరగ మందంగా ఉంది బాబు, పరగ ఇరిపోతుంది. ఊరికే కదరా పరగతో కొట్టేది. ఇట్లా తిన్నావు? కూర కోసం వస్తే గౌరమ్మ. పోమే, కూరని కొంచెం వేసి బా. లోపల దూరుతాడావా? గిన్నె వెళ్ళ కదా గౌరమ్మ. నా ముందర ఎన్ని ఉన్నాయి చూడు, ఇవన్నీ నీకోసమే కోసిండేది. ఏమ్మా అయిపోయిందా కోతంతా? అయిపోయింది బాబు, అంతా ఉంటుంది 70-80 కేజీలు. పండగ కదా బాబు, పూలు కొన్ని ఒక్కరికి ఇస్తే మిగతా వాళ్ళందరికి కూడా కావాలి కదా. పూలు కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. సరేలే, తలా కొన్ని కొన్ని ఎత్తుకోమండి, సరేనా? ఏ బాబు. ఏమ్మా అందరూ వచ్చారా ఈరోజు? ఇప్పుడు నా కూతురు కూడా వచ్చింది బాబు, పూలు పెరికే దానికి. అదే ఎవరి పిల్ల అని చూస్తా అంట. చాలా అందంగా ఉంది గౌరమ్మత్త. మా ఇంట్లో పరగ మందంగా ఉంది బాబు. వెళ్ళి కోయటం స్టార్ట్ చేయండి, ఇంకా చాలు గాని. తిరిగి చూడు 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 చూడు. నీ బతుకు బస్ స్టాండే లేపు. ఏమ్మా అందరు నిలబడుకున్నారు పూలు కోయకుండా? ఈ చల్లి కోయలేం బాబు, పూలు చేతులు అదరుతా ఉన్నాయి. ఓహో అవునా, సరేలే. ఏం గౌరమ్మ, నిన్నెవరో మన తోటలో పూలు దొంగతనం చేశారు. మర్యాదగా ఎవరు చేశారో చెప్పేయండి. మేము అట్లా కాదు బాబు. ఎవరు ఎట్లాంటి వాళ్ళు రేపు తెలుస్తుందిలే. ఒకరు కట్టుపుల్లి తీసుకొని పోయి రేపు తీసుకొని రావాలి. రాత్రికి ఎవరిది ఎక్కువ పెరుగుతుందో వాళ్ళే దొంగ. ఏది మీ కట్టిపుల్లలో ఒకసారి బయటికి తీయండి. నిజంగానే పెరుగుతుందేమో అని అందరూ కోసేసారు మావా. అంటే అందరూ బాబు చల్లిలో ప్రకారం కష్టపడతామే. ఓ ఫుడ్ చికెన్ తెస్తే ఏమైపోతుంది బాబు? మీరు అలా అంటారని నాకు ముందే తెలుసుమ్మా. అందుకని ఆల్రెడీ మీ అందరి కూల్ డబ్బుల్లో నుంచి తలా 100 రూపాయలు వేసి తెప్పించేశాను నేను బిర్యానీ. అప్పుడు తినడానికి వెళ్ళిపోయారు మా ఇల్లు. మా కూల్ డబ్బులతో నిన్ను ఎవడు దమ్మన్నాడు? ఇంకొంచెం కూలోడుగా పుడతామా? ఇదంతా తొగేయాలి. కూలికి చేస్తారా కాంట్రాక్ట్ చేస్తారా? కూల్ అయినా సరే కాంట్రాక్ట్ అయినా సరే చెప్పు బాబు నువ్వే. సరేలే 5,000 ఇస్తాను, కాంట్రాక్టే చేసేయండి మా. సరే బాబు.
సగం పైన అయిపోయింది బాబు, భోజనానికి వెళ్ళి వచ్చి మళ్ళీ చేస్తాం. ఏమ్మా సగం పైన అయిపోయిందా? ఇదేదో ఈ రోజు అయిపోయేటట్టుంది. మో కాంట్రాక్ట్ వద్దులే, మీరు కూలి పని చేసేయండి. వద్దనుకో జానకి. మర్యాదగా 5,000 ఇచ్చే, ఇలాంటి చంపేస్తా. పని దొంగలు. హలో, ఎవరు బాబు? నేను జగ్గ మాట్లాడుతున్నా గౌరమ్మ. పూలు కోస్తున్నారు కదా, కోస్తాండం బాబు. బిన్న కోయమని చెప్పు అందరినీ. కోయండి బిరిబిరి పూలు. కోస్తాండాము కదా, ఎందుకు అరుస్తాండావు? ఎక్కడున్నావు బాబు నువ్వు? మదనపల్లి. వస్తా తమలపాకలు తీసుకొని రా బాబు. ఇంకా మంచిది, ఒక్క పేడ అడగలా. వీళ్ళు మారరు. ఏమ్మా నాకు పూలు కోసేదానికి వస్తానని చెప్పేసి ఇక్కడ కుప్ప కొట్టుకు వచ్చినారు అందరూ. నిన్ను కొట్టలేదు, సంతోషించు. నన్నెందుకు మా కొట్టేది? మధ్యాహ్నం చికెన్ పెడతారు బాబు ఈడ. ఓహో సరేలే. ఏ తమ్ముడు, మటన్ 3 కేజీలు చెప్పా కదా. వద్దులేరా, వీళ్ళు రారంట. తెచ్చేసావా? అవునా, సరేలే, పక్కు రోజుని పిలుద్దాంలేరా. ఎక్కడికి వెళ్ళారా ఇల్లు? గౌరమ్మ చెప్పు గౌరమ్మ. బాబు ఏం గౌరమ్మ, నీ కూతురు మళ్ళా పనిలోకి వచ్చింది, కాలేజీ పోలేదా? ఏం చేసేది బాబు, రోజా తోటి ముద్దు కాలేజ్ వద్దంటా ఉంది. ఎందుకు పోలేదు? ఇంకా ఎన్ని రోజులు గౌరమ్మ నీకు ఈ కష్టాలు? నాకు ఇచ్చి పెళ్లి చేసేయి, పువ్వులు పెట్టి చూసుకుంటా. అడుక్కునేవాడన్నా పర్వాలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నీలాంటి కృష్ణారుడు మాత్రం వద్దు. ఏ నాకేం తక్కువ? మాట అన్నావంటే నా నోట్లో మంచి మంచి మాటలు రా. ఏమ్మా పూలు కొయ్యకుండా కూర్చున్నారు అందరూ. టీ ఎవరు ఇచ్చారు మీకు మొత్తానికి? నీకు పెట్టవని మాకు తెలుసు బాబు, అందుకు మేమే తీసుకొచ్చుకున్నాము. సరేలే, నాకేమన్నా ఉందా, మీరే తాగేస్తారా? రా బాబు తాగదు. ఆహా, నా జీవితంలో ఇట్లాంటి టీ నేను ఎప్పుడు తాగలేదు గౌరమ్మ. ఏమేసావు గౌరమ్మ దీంట్లో? మామూలుగా యాలకులు దంచేస్తా అంటే బాబు, ఈరోజు నవ్వులు వేసినాను బాబు. ఏం చీరలో వచ్చావు? అమ్మనుడుగు. ఏం గౌరమ్మ, ఈరోజు నీ కూతురు చీర కట్టుకొని వచ్చిందే, ఏం కథ? ఈరోజు పెళ్లి చూపులు కదా బాబు. మర్యాదగా నిఖితా నాకు ఇచ్చి పెళ్లి చేయండి, లేదంటే ఇక్కడి నుంచి దుంకి చచ్చిపోతా. మా కూల్ డబ్బులు మాకు ఇచ్చేసి ఆడన సావరనైనా. ఎవర్రా వీళ్ళు? ఎందుకు రమ్మన్నావు? మీ అమ్మని ఎంత అడుక్కున్నా కూడా నాకు ఇచ్చి పెళ్లి చేసేటట్టు లేదు. మన ఇద్దరం లేచిపోదాం పదా. ఆగు. చూడు, ఇద్దరం ఇష్టపడుతున్నాం, చట్టపరంగా పెళ్లి చేసుకోవాలనేసి వెళ్తున్నాం. మమ్మల్ని ఆపడం నీ తరం కాదు. నీకు దమ్ముంటే నీ కూతురిని ఒప్పించి తీసుకొనిపో. నా కూతురికి అమెరికా సంబంధం వచ్చింది. అందరూ జాగ్రత్తగా వినండి. మొన్న ఏరే వాళ్ళ పనికి పోయితే చికెన్ పెట్టినాడు. ఈసారి 2 రోజులు పనికే వచ్చేది వద్దు, ఖచ్చితంగా మటన్ పెడతాడు. ఏం పెడతాడో ఏమక. మొన్న పెట్టిందే వైరస్ కోడి తెచ్చి పెట్టినాడు. అయినా టేస్ట్ బాగానే ఉందిలే శేఖరా. మటన్ ఎట్లా అడిగి పెడతాడో ఏమో. ఎందుకు నన్ను కోసుకొని తినేయండి. శివమ్మ, నీ మనవాన్ని కంట్రోల్లో పెట్టుకో, లేదంటే పంచాయతీ పెడతా. ఏంటికమ్మా పంచాయతీ? నా మనోడు ఏం తప్పు చేసినాడు? ఏం చేసినాడో నీ మనవాన్ని అడుగు. ఏం చేసినావురా? ప్రేమించడం తప్ప నానమ్మా? నీకేం పోయే కాలం రా? నీ వయసేమి, గౌరవం వయసేమి? చిచ్చి, ఎట్లా కనపడతానా నేను నీకు? ఆమె కాదు మా స్వామి, ఆమె కూతురు. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం మేము. ఇద్దరు ప్రేమించుకుంటా అన్నారంట. ఇంక నీకేం బాధ? పెళ్లి చేస్తాంలే. నా కూతురు నీవులంటే గవర్నమెంట్ జాబ్ కావాలా, డూప్లికేట్ ఇల్లు కావాలా? డూప్లికేట్ ఇల్లా? డూప్లెక్స్ ఇల్లేమో నానమ్మా. ఇది ఎట్లా ఇవ్వదనే? నువ్వు లేపుకొని వచ్చే, నేను చూసుకుంటా. కుట్టు నానమ్మా, నానమ్మా కుట్టు. జుట్టు పట్టుకో, జుట్టు పట్టుకో నానమ్మా, జుట్టు పట్టుకో నానమ్మా, కొట్టు నానమ్మా, జుట్టు పట్టుకో, జుట్టు పట్టుకో. ఏమ్మా, మనిషి ఉంటే గానీ పని చేయరు కదా మీరు? ఇప్పుడే బాబు కూర్చునింది. మీరు వచ్చి గంట కూడా కాలేదమ్మా.
గౌరమ్మ బాబు చెప్పింది కాసేపు కూర్చొని ఒక్క వేసుకుందామని. ఆమె గడ్డి తింటాందని మనం కూడా తింటే ఎట్లా పోద్దామా? బాబు ఎవరు తినేది గట్టి మీ నాన్నకు పోయి పెట్టు. సరే సరేలే, ఇంకా లేచి తొగేది స్టార్ట్ చేయండి. ఈసారి కూర్చున్నట్టు తెలిసిందంటే మళ్ళీ చెప్తాం మీ పని. నువ్వేం టెన్షన్ పడద్దు, నీకు అస్సలు తెలియనేమో. నేను కూడా నీ కూతుర్ని తెలియకుండానే లేపుకొని పోయేది. ఓ గౌరమ్మ, ఇదేనా నువ్వు చేసే పని? ఏమైంది జగ్గా? మళ్ళా ఏమైందంటావే? ఎవరిని అడిగి వస్తావు పూలు నువ్వు? మళ్ళా ఏమన్నా అంటే మా అన్నకి పరుపుతో కొడతావు. ఇప్పుడు ఆ మాట అవసరమా వాయ్? ఎందుకు గౌరమ్మ నువ్వు రాను రాను దొంగ అయిపోతాండావు? నా కూతురు గుడికి వెళ్తా అంటే 4 పూలు కోసుకుంటా ఉండా జగ్గా. ఏం రా అట్లా చూస్తాండావు? పోయిరా పూలు, గౌరమ్మకి లేట్ అయిపోదు. నీకు పరుపుతో కొట్టడంలో తప్పే లేదు. మన ముసలాళ్ళంతా ఆడిపోయినారు నానమ్మా. అంతా పాలు దిగావాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు వచ్చినారే. హలో సార్, మీ ముసలోళ్ళ కన్నా మేమే బాక్కొస్తున్నాంలే. హే శామ్, మంచి హుషారుగానే ఉన్నావే. సర్లే కానీ ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడు చూడలేదే, కొత్తగా ఉంది. ఆమె సరస్వతి వాళ్ళ చిన్న కూతురు జగ్గా. ఏ అవునా, సరస్వతి ఆంటీ వాళ్ళ చిన్న కూతురా నువ్వు? అవునన్నా. ఏ వరుసకు మీ అమ్మ నాకు అత్త అవుతుంది, అన్న అనకు. అలాగే బావగారు. నువ్వేందే అంత సిగ్గుపడిపోతున్నావు? వాడెందో హీరో అన్నట్టు. జగ్గా నిన్ను బావా అన్నట్ల నాన్న. వాళ్ళమ్మ దేంతో కొడుతుందో తెలుసా? ఓ, మనిషేనా నువ్వు? నీ కూల్ డబ్బులు లేకుండా ఊర్లోకి వెళ్ళిపోతే మేము పొదుపు ఎట్లా కట్టేది? ఓ ఏం తమాషా చేస్తాండావేమే? నిన్ననే కదా నీకు ఇచ్చింది నీ కూల్ డబ్బులు. ఏడిచ్చినావు? ఇంకా 100 రూపాయలు నీ తొక్కునే ఉంది. ఊరు అనమ్మా జీవితం. నేనేమన్నా ఊరు వదిలే వెళ్ళిపోతాను. 100 రూపాయలకి ఏంది మా స్వామి, చిల్లర లేదని చెప్తే కదా మళ్ళీ ఇచ్చిండా కదా. స్వామి నా 100 రూపాయలు నాకు ఇచ్చాయిరా. ఆ 100 స్వామి పొదుపులో కట్టాల్సింది నేను. నా దగ్గర చిల్లర లేదు గౌరమ్మ 200కి. ఇందా 100 200 ఇట్లే. గౌరమ్మ ఇట్రా, ఇందా నా దగ్గర 100 రూపాయలు చిల్లర ఉందిలే. ఆ 200 ఇట్లు. సరే పో గౌరమ్మ. ఏదో తేడాగా ఉందేంటి?